ఇటీవల కాలంలో ఒక 15-20 రోజుల నుంచి కంచగచ్చిబౌలి భూములు 400 ఎకరాల పైన తీవ్రమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఇద్దరు కూర్చున్నా కూడా గచ్చిబౌలి భూములు 400 ఎకరాల భూముల్ని గత ప్రభుత్వం కొట్టేయాలని చూసిందని ఒక ఆయన, ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఒక ఆయన, వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరికి అమ్మాలని చూసిరు అనేది ఒక ఆయన, ఇది యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలని ఇంకొక వర్గం, ఇట్లా రకరకాల చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఒకసారి నా మాట, నా రిక్వెస్ట్ని ఆలకించండి. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ కీలకమైనటువంటి అంశం తెలిసిన తర్వాత మీకు చాలా భ్రమలు దొరుకుతాయి. కాబట్టి ఇది మీరే కాకుండా మిత్రులారా, మీరు ఎవరైతే లైవ్ చూస్తూ ఉన్నారో ఈ లైవ్ చూసేటువంటి సోదరులందరూ కూడా దయచేసి దీన్ని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం మీ గ్రామం గ్రూప్లలో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి, మీ ఫేస్బుక్లో షేర్ చేయండి, ఎక్కడైనా షేర్ చేయండి. కానీ అత్యంత కీలకమైనటువంటి దాన్ని దయచేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. నేను ఇది చెప్పడం కోసం అహోరాత్రి కూర్చొని రాసుకొని ఈ వ్యవహారం తీసుకొని వచ్చిన. దయచేసి ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరే విధంగా మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కావాలంటే ఒక నిమిషం టైం తీసుకోండి. ఒక నిమిషం టైం తీసుకొని అయినా మీరు మీ గ్రూప్లలో షేర్ చేసి చెప్తే నేను విషయంలోకి వెళ్తా. సో ఇవాళ ఒక 400 ఎకరాల భూముల పంచాయతీ ఏం జరుగుతూ ఉంది, ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి అంశంలో ఇవాళ మనం అందరం దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదా. అత్యంత కీలకమైనటువంటి ఒక విషయాన్ని ఇవాళ చరిత్ర ఆధారంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సో దానికోసం మిత్రులారా లైక్ చేయండి, మీ గ్రూప్లలో ఇది షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు 400 ఎకరాల భూముల విషయంలో మనమందరం కూడా ఈ చూసినటువంటి వాళ్ళందరం కూడా సేవ్ HCU పర్యావరణాన్ని కాపాడాలి, ఈ భూములు యూనివర్సిటీకి మనం అందరం మన ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఎక్కడ పడితే అక్కడ షేర్లు చేసినాం. సో దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేసినాం. సో అందరికీ హ్యాట్సప్ ఆ విషయంలో. కానీ కేవలం 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి అంశం చుట్టూ మనము 10-15 రోజులుగా తిరుగుతూ ఉన్నాం కదా. ఒక్కసారి నేను చెప్పే లెక్కలు, నేను చెప్పేటువంటి అంశాలు గుండె నిబ్బరం చేసుకొని చూడండి. చాలా కీలకం. షేర్ చేయండి. ఒక్క నిమిషం టైం తీసుకున్నా సరే, ఒక్క నిమిషం టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఎక్కువ గ్రూప్లకు చేరాలి. నేను ఇప్పుడు 1948 సెప్టెంబర్ 17 నాటికి పోదాం ఒక్కసారి. అత్యంత కీలకమైనటువంటి విషయము పదే చెప్తా ఉన్నా, అర్థం చేసుకోండి. 1948 సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ స్టేట్, రాష్ట్రం హైదరాబాద్ అంటే 17 నాడు విలీనమైంది, కానీ 16 నాటికే తీసుకోండి. 16 నాటికి హైదరాబాద్ సంస్థానం, హైదరాబాదులో తెలంగాణతో పాటు, ఈ ప్రస్తుతం ఉన్న తెలంగాణతో పాటు మరాఠ్వాడ, తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇందులో విలీనమై ఉన్నాయి. సో ఆ ప్రాంతాలను తీసేయగా, అంటే ఆ ప్రాంతాలను కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్లో 2,77,5,600 ఎకరాల భూమి ఉంది. ఎందుకంటే అప్పుడు బళ్ళారి ఉంది, కర్ణాటకలో బళ్ళారి ఉంది, ఇక్కడే ఉంది, తర్వాత ఇక్కడ ఔరంగాబాద్ దాకుంది. ఔరంగాబాద్ 2,77,5,600 ఎకరాల భూమి అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండే. కంప్లీట్గా ఈ భూమికి ఓనర్ నిజాం. అయితే ఇటు మరాఠ్వాడ, ఆ తర్వాత కర్ణాటక ప్రాంతాలను తీసేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి అవి రెండు తీసేసిన తర్వాత 1,70,00,000 ఎకరాలు అట్లా, అంటే రికార్డుల్లో ఉన్నటువంటి భూమి మాత్రమే, ఇంకా రికార్డులో లేనటువంటి భూమి అలాగా. ఇక్కడ నాటికి
ఈ రోజు నాటికి నిజాం చేతిలో ఉన్నటువంటి భూమి ఎంత అంటే 40 లక్షల ఎకరాలు. అయ్యో మరి మొత్తం ఆయనదే అంటివి 40 లక్షల ఎకరాలు ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకా ఇక్కడ ఉంది వేరే. 1 కోటి ఎకరాల భూమి జాగీర్దార్ల మీద ఉంది. జాగీర్దార్ల పేరున 1 కోటి ఎకరాల భూమి ఉంది. ఈ 1 కోటి ఎకరాల భూమితో ఇంకా దీంతో పాటు ఇంకా కొంతమంది చేతిలో ఉన్నాయి. 40 లక్షల ఎకరాల భూమి నిజాం చేతిలో. దీంట్లో సర్ఫకాస్ ల్యాండ్స్, రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. సర్ఫకాస్ ల్యాండ్స్ అంటే ఆ ప్రాంతంలో పండేటువంటి ప్రతి పంట, ప్రతి పైసా నిజాం ఖజానాలో పడాలి. అయితే నిజాం ఏం చేసిందంటే ఈ జాగీర్దార్లకు కొన్ని గ్రామాలను రాసిచ్చిండు. గ్రామాలను రాసిస్తే దాంట్లో ప్రధానంగా మొత్తం ఎంతమంది జాగీర్లు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో అంటే 1500 మంది జాగీర్లు. 1500 మంది జాగీర్ల దగ్గర నీ తాత జాగీర్ అంటారు కదా, జాగీర్ అంటే భూమి అన్నట్టు. అయితే ఈ 1500 మంది జాగీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర 1 కోటి ఎకరాల భూమి ఉంది. అందులో 1 కోటి ఎకరాల భూమి ఉంది కదా, అందులో గద్వాల సంస్థానం, ఆ తర్వాత ఇదేంది జూపల్లి కృష్ణారావు గారు మన కొల్లాపూర్ సంస్థానం, తర్వాత ఇంకొక ఆయన పేరు వచ్చేసి విశ్వనాథ రామచంద్రరావు, కరీంనగర్. విఆర్ రావు, కరీంనగర్. వీళ్ళందరి దగ్గర ఈయన దగ్గర 5 లక్షల ఎకరాలు ఉండే. వీళ్ళ దగ్గర కొన్ని లక్షల ఎకరాలు. ఇట్లా విష్ణూరు రామచంద్రారెడ్డి వీడు దుర్మార్గుడు, వీడు చరిత్ర రామచంద్రారెడ్డి వాడు బట్టలిపి బతుకబలాడి. వాస్తవం ఏంటంటే ఈయన దగ్గర కూడా కొన్ని ఊర్లు 1000 ఎకరాల భూములు. ఇట్లా జాగీర్దార్ల దగ్గర ఈ భూములు ఉన్నాయి. ఈ భూములు జాగీర్దార్లే అంటే కాదు. ఈ నిజాం ఏం చేసిందంటే కొంతమందికి జాగీర్లను అప్పచెప్పి అందులో ఉన్నటువంటి భూములను పేద ప్రజల కౌలుకిచ్చి ఆ కౌలు పన్నులు శిస్తులు వసూలు చేసి నిజాంకు కట్టేటువంటి కార్యక్రమంలో వీళ్ళు గంపగుత్తగా కౌలు పట్టుకురు అనుకోరాదు. ఈ నిజాం భూములే. అయితే వీళ్ళందరి చేతిలో ఇది ఉంది. తెలంగాణ ఇది హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైనటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17. భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే తెలంగాణకు స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారత్లో విలీనమైంది కదా, విలీనమైందంటే ఈ భూములన్నీ ఎక్కడికి పోవాలా? భారత్లోకి వచ్చేస్తాయి. ఈ భూములన్నీ ఎక్కడికి పోవాలా? ప్రభుత్వంలో జమ కావాలి. ఈ భూములన్నీ, ఈ కోట్లాది ఎకరాల భూములు ప్రభుత్వంలో జమ కావాలి. కానీ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే 1949లో హైదరాబాద్ స్టేట్ షార్ట్కట్లో రాసేద్దాం. హైదరాబాద్ స్టేట్ జాగీర్దార్ డిమాలిషన్ యాక్ట్ అంటే జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసేటువంటి యాక్టు 1949లో ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఏందన్నట్టు ఈ జాగీర్దార్ల చేతుల్లో ఉన్నటువంటి భూమి అంతా డిమాలిష్ అయిపోయి ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆ భూమిని పేద ప్రజలకు పంచాలి అనేది ఆ యాక్ట్లు చెప్పినటువంటి మాట. అంటే ఈ 1,40,00,000 ఎకరాల భూమి ఈ పేద వర్గాలకు, దాన్ని దున్నుకొని బతుకుతూ జీవనోపాధి పొందుతున్న వర్గాలకు పంచాలనేది ఆ యాక్ట్లో చెప్పినటువంటి మాట. దాని జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసిరు. ఈ 1500 మందికి సంబంధించినటువంటి వాళ్లకు ఈ భూముల పైన హక్కులు పోయినాయి. అయితే ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఒకటి జరిగింది. మనం కంచె భూములు కాడికి వద్దాం, ఈడికెళ్ళి ఆడికి వద్దాం, మనకు ఒక విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత వీళ్ళ భూములన్నీ పోయినాయి కదా, పోవాలి కదా.
కానీ హైదరాబాద్ స్టేట్కి బూర్గుల రామకృష్ణారావు ఎస్ ఎవరైనా హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ మహబూబ్నగర్ జిల్లా అయినది కూడా. వెలమ భవన్ అన్నగా వెలమ బీఆర్కే భవన్. వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు వెలమ. అయితే ఈ జాగీర్దారులు 1500 మంది జాగీర్దారులు ఎవరు? వెలమ, రెడ్డి, ఎస్, బ్రాహ్మణ, తర్వాత కర్ణాలు ఉంటారు. ఉంటే వీళ్ళు ఎవరు? ముస్లింలు కొద్దిమంది. ఏది? ముస్లింలు కూడా ఉంటారు. అవును. ఎవరికి? మన నిజాంకు దగ్గరకు ఉన్నటువంటి 15 వీళ్ళే జాగీర్దారులు. ఇందులోంచి ఒక వర్గమే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కదా. ఈ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో, జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సపరేట్ కూకున్నాడు. వీళ్ళు తాత్సారం చేసిరు. ఎందుకంటే వీళ్ళయే కదా భూములు పోయేటి, అట్లా ముఖ్యమంత్రి ఆయనే కదా. అయితే ఇక్కడ 1956 వరకు వీళ్ళ చేతులలోనే ఈ రెవెన్యూ రికార్డులు ఇవన్నీ నిర్వహించబడ్డాయి. అయితే ఈ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ భూములను ఆ వర్గాల కోసం, వాళ్ళ వర్గాల కోసం కాపాడాలని ప్రయత్నం చేస్తే అదే సమయంలో కొండా వెంకట రంగారెడ్డి, ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ తాత కేవీ రంగారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి కావాలని కూసున్నాడు. ఎందుకు? వీళ్ళ వర్గాలకు ఆ భూములు దక్కుతా ఉన్నాయి, మా వర్గాలకి ఈ భూములు దక్కాలని కొండా వెంకట రంగారెడ్డి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉన్నది కదా, ఆయన పేరు మీదనే, ఈ కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. అయితే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏం పంచాయతీ? బూర్గుల రామకృష్ణారావు గారికి ఇంగ్లీష్ వస్తుంది, ఈయనకు ఉర్దూ వస్తుంది. కాబట్టి నువ్వు రెవెన్యూ శాఖను నిర్వహించలేవు అని వీళ్ళిద్దరి మధ్య పేచీ నడుస్తుంది. పేచీ నడిస్తే చెన్నారెడ్డి గారు వెంకటరంగారెడ్డి గారిని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తాడు వీళ్ళ అల్లుడు. అయితే నేను ఇతర శాఖలు నిర్వహిస్తున్నా కదా, దానికి అడ్డు రాని ఇంగ్లీషు దీనికే ఎందుకు అడ్డొచ్చింది అని వీళ్ళు యుద్ధానికి దిగుతారు. ఇది ఈ స్టోరీ సినిమా స్టోరీ కాదు ఇది. ఇగో శ్రీ కేవీ రంగారెడ్డి ద జెంటిల్మ్యాన్ అనేటువంటి పుస్తకంలో ఈ మరి చెన్నారెడ్డికి మామైతుడు కేవీ రంగారెడ్డి. ఇగో ఈ పుస్తకంలో డ్యూరింగ్ ద అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో స్వామి రామానంద తీర్థ మేడ్ గ్రేట్ ఎఫర్ట్స్ సో దట్ శ్రీ దిగంబర్ రావు బిందే వుడ్ బి గివెన్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బట్ కొండా ఆబ్జెక్టెడ్ టు ఇట్ అండ్ Sri Burgula Ramakrishna Rao was given the portfolio of general administration. You might be wondering why Konda was not offered chief minister of Hyderabad state. Why was Konda just a kingmaker instead of being the king himself? The answer is Konda was not college English educated. English inagradhan. Sri Burgula Ramakrishna Rao who graduated from the prestigious ఫెర్గాసర్ కాలేజ్ ఇన్ పూణే యూజ్ టు కాంట్రిబ్యూట్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీషు ఇందులో రాసేది. అయితే కొండా హూ ఇస్ ఎంటైర్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ ఇందులో చదివిండు. అయితే ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ కావడానికి ఈ సాకు చూపెట్టినప్పుడు కొండా వర్గం అంతా కలిసి రెవెన్యూ మినిస్టర్ సాధించుకుంటుంది. రెవెన్యూ మినిస్ట్రీ ఇది ప్రతిదీ ఆధారంతో పుస్తకాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పనిచేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఇక్కడ 1956 నాటికి కొండా వెంకట రంగారెడ్డి రెవెన్యూ మినిస్టర్గా మారిన తర్వాత ఇందులో ఈయనది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈయన వచ్చిండు కదా. ఈయన వచ్చిన తర్వాత ఈయన చేసినటువంటి కార్యక్రమం 1955 55 ఏదో ఏందంటారు అది పహానీలు అంటారు కదా. 1955, 56 పహానీలు అవి తయారు చేసింది ఈయన సారథ్యంలో తయారైంది. ఇది చేసాల్ పహాని అంటారు. ఇది కొండా వెంకట రంగారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు తయారు చేసింది. సో ఇక్కడ వాస్తవానికి ఈ యాక్ట్ డిమాలిష్ అయిన తర్వాత, ఏది జాగీర్దార్ వ్యవస్థ పోయిన తర్వాత ఈ భూములు ప్రజలకు రావాల్సి ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో అధికార మార్పిడి జరిగి రెవెన్యూ వ్యవస్థను వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని
ఇంప్లిమెంట్ కాకుండా తూతూ మంత్రంగా పేదోళ్ళకు పంచి మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే పెట్టుకోరు. అప్పుడు వెలమల దగ్గర ఉన్నటువంటి భూములను రెడ్ల దగ్గరికి కొంత తెచ్చుకోగలిగారు. అక్కడి నుంచి 1956 నుండి 1970 వరకు రెవెన్యూ మినిస్టర్లు ఎవరా అంటే వీళ్ళే రెడ్లు. రెవెన్యూ మినిస్టర్లు వీళ్ళే, రెడ్లే. వీళ్ళ చేతిలోనే ఈ నిర్వహణ అంతా జరిగింది. ఈ నిర్వహణ అంతా జరిగిన తర్వాత కరెక్ట్గా 19 వీళ్ళ ఎట్లా అంటే ఎక్కడికక్కడ ఊర్లు గీర్లు అంత వాళ్ళే అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఆ జాగీర్దార్ వ్యవస్థపై కొత్త వ్యవస్థగా వచ్చింది, భూస్వామ్య వ్యవస్థగా మారింది. అది భూస్వామ్య వ్యవస్థగా మారి సందర్భంలో ఒకానొక రోజు 1970 పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు సీఎంగా చేసింది, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఈయన వచ్చి ఒకరోజు ఇందిరాగాంధీతోని ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎవరు? పివి నరసింహారావు గారు. ఇందిరాగాంధీ గారితో ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ ముందు ఒక మాట అన్నాడు. ఏమని? మేడం, ల్యాండ్ సీలింగ్ యాక్టు మీకు ఇష్టమేనా తేవడం అని అడిగాను. ఆమె ఎస్ నాకు ఇష్టం అని చెప్పింది. ఇది మళ్ళా ఇదెక్కడి కథ అనుకున్నారు? కాదు, ఇది కథ కాదు, ఆధారం. జాతిరత్న పివి నరసింహారావు తెలుగు అకాడమీ బుక్లో ఆచార్య జి చెన్నకేశవరెడ్డి రాసినటువంటి పుస్తకంలో ఇగో పేజ్ నెంబర్ 86లో పివి స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నప్పుడే నెహ్రూ ఆదేశాల మేరకు భూపరిమితి చట్టాన్ని రూపకల్పన చేశాడు. అయితే అప్పట్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీతో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పివి, మేడం మీరు భూ సంస్కరణల పట్ల సీరియస్గా ఉన్నారా అని అడిగితే అఫ్కోర్స్ తప్పనిసరి అనేటువంటి మాట ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఇక మంత్రులంతా రెడ్లు ఉన్నారు కదా, మంత్రులు తర్వాత వెలమలు, వీళ్ళందరూ మంత్రులు రెడ్లు వెలమలు ఉన్నారు కదా. ఈయన సీఎం, మంత్రులు రెడ్లు వెలమలు వీళ్ళున్నారు. ఈయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను, ఏది ఆ ల్యాండ్ సీలింగ్ ఎంత, మీకు 1000 ఎకరాలు ఉంటే కుదరది, ఒక్కరి దగ్గర 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పిండు. భూపరిమితి చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్టు పివి నరసింహారావు గారు తీసుకొచ్చి దాంట్లో భూములను 11 రకాలుగా విభజించిండు. 11 రకాలుగా విభజించి దాంట్లో నీటి వసతి ఒక పంట పండేది ఉంటే ఏ రకానికి 15 ఎకరాల ఇది ఉండాలి, నీటి వసతి 2 పంటలు పండితే 10 ఎకరాల భూమి ఉండాలి, ఇట్లా గరిష్టంగా 54 ఎకరాలు మాత్రమే ఉండాలి ఒకరికి అనేది తీసుకొచ్చాడు. మరి ఇక అప్పటిదాకా ఈ రెవెన్యూ రికార్డులు ఈ 600 ఎకరాలు, ఈ 1000 ఎకరాలు, ఈ 12,000 ఎకరాలు మాయ అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళకు గుండె వలిగినంత పని అయిపోయింది. అమ్మని అమ్మ, ఇన్ని రోజులు మనం కాపాడుకుంటూ వస్తే ఈ పివి నరసింహారావు అనేటువంటి వ్యక్తి వచ్చి సీఎంగా అయ్యి మా భూములు, మా తరతరాలుగా మా కబ్జాలో ఉన్నటువంటి భూములన్నీ పేదోళ్ళకు పంచాలని చెప్తా ఉన్నాడు అని వీళ్ళు కుట్రబన్ని ఆఖరికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లు తయారు చేసింది ఎవరు? పివి నరసింహారావు. తనకు ఎట్లా తయారు చేసిండు ఆ బిల్లు కూడా? ఇంకో తనకు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని దగ్గర కూర్చుండబెట్టుకొని ఈ బిల్లును రూపొందించాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, బిల్లు అసెంబ్లీకి వచ్చిందిగా, బిల్లు అసెంబ్లీలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ పిడతల రంగారెడ్డి స్పీకరే కదా అనుమతించి, స్పీకర్ అనుమతిస్తేనే బిల్లు పెట్టాలి కదా.
పివి నరసింహారావు గారు సభలోకి వచ్చి గంభీరంగా ఉండి ఒక మాట అన్నాడు. ఏం మాట? ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లుకు అంగీకరించే వాళ్ళు మాత్రమే సభలో ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని, బయటకు వెళ్ళిపోండి అని చెప్పాను. వీళ్ళంతా చేతులు మిసుకొని మొత్తం ఏది నలుసుకుంటా ఉన్నారు, నలుసుకుంటారు. మా భూములు పోతా ఉన్నాయి, మాతోనే బిల్లు వేల ఎకరాల భూములు పోతున్నాయని ఇవే జాగీర్దారులు, ఇవే భూస్వాములు వ్యవస్థలు ఆలే కదా సభలో కూర్చుంది. పోతున్నాయి అని చెప్పి మిడుచుకొని ఆఖరికి ఈ పిడతల రంగారెడ్డి అనేటువంటి స్పీకర్ ఉన్నాడా, ఆయన స్పీకర్ చైర్ నుంచి నేను చేయని బిల్ అని దిగెళ్ళిపోయాడు. మా రెడ్ల భూములు, మా జాగీర్దారుల భూములన్నింటినీ మీరు పేదవాళ్ళకు పంచాలనుకుంటారు, ఈ బిల్లు తీసుకొస్తారు, నేను సభకే రానని ఆయన రాలే. ఆయన డుమ్మ కొట్టిండు. ఆయన డుమ్మ కొడితే డిప్యూటీ స్పీకర్ సి జగన్నాథరావు, ఒక ముదిరాజు బిడ్డ, డిప్యూటీ స్పీకరు సి జగన్నాథరావు, అసెంబ్లీ స్పీకర్ పిడతల రంగారెడ్డి, పిడతల రంగారెడ్డి ఉండే డిప్యూటీ స్పీకర్ జగన్నాథరావు. ఈయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధం. ఈయనకు పాదాభివందనం చేయాలి. ఈయన ఏం చేసిండు, స్పీకర్ చైర్లో కూర్చొని బిల్లును ఇంట్రడ్యూస్ చేయించాడు. నేను చూసుకుంటా అని చెప్పిండు స్పీకర్. బిల్లును ఇంట్రడ్యూస్ చేయిస్తే ఇది అక్కడ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు బయటికి పోనీకి లేదుగా. అందరికీ పివి నరసింహారావు ఏం చెప్పిండు, ఇది ఇందిరమ్మ బిల్లు, ఇందిరమ్మ పథకం, దాన్ని వ్యతిరేకిస్తే బాగుండదని సీరియస్గా వార్నింగ్ ఇస్తే కూసున్నారు, నసిగిర్రు. అయితే ఎప్పుడైతే ఈయన డుమ్మగొట్టిచ్చారు, పిడతల రంగారెడ్డిని సభకు రాకుండా ఆ వర్గాలలో అడ్డుకున్నారు. ఏది ఆయనకు చెప్పిరు. ఇక జగన్నాథరావు కూడా పైసలు భారీ మొత్తంలో ఎర చూపిర్రు. అది ఇన్ననే రాసింది. ఇక చూడండి, ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాడని ముందుగానే గ్రహించిన స్పీకర్ పిడతల రంగారెడ్డి ఈ బిల్లుకు తాను సాక్షిదారుడిగా ఉండనని ఇష్టపడక ఏదో మిష మీద సెలవు పెట్టి తప్పుకున్నాడు. పిడతల రంగారెడ్డి భూస్వామ్య వర్గానికి చెందిన వాడే గాక భూస్వామి కూడా. తాను స్పీకర్గా స్థానంలో లేకుంటే బిల్లు వాయిదా వేసుకుంటాడేమోనని అనుకున్నాడు. కానీ వెనుకబడిన వర్గాలకు చెందిన డిప్యూటీ స్పీకర్ సి జగన్నాథరావు ఈ బిల్లు విషయంలో సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆయనకు భూస్వామ్య వర్గాలు బిల్లును వాయిదా వేయించడానికి ఎంతో పెద్ద మొత్తంలో ఇవ్వజూపినా సి జగన్నాథరావు వాళ్ళ ప్రయత్నాలకు లొంగలేదు. మస్తు పైసలు ఆశ చూపించారు ఈ బీసీ బిడ్డకి, జగన్నాథరావుకు, ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలని. కానీ ఆయన లొంగలేదు. కాంగ్రెస్ పార్టీలోని ధనిక భూస్వామ్య వర్గాలు ఈ బిల్లును అడ్డుకోవడానికి తెర వెనుక లాబీ ఎంత చేయాలో అంత చేశారు. పివి నరసింహారావు ఒక నమ్మకస్తుడైన డిప్యూటీ కార్యదర్శి స్థాయి డ్రాఫ్ట్ మ్యాన్తో కలిసి బిల్లును చాలా పకడ్బందీగా రూపొందించడం జరిగింది. ఎంతో హోంవర్క్ చేశారు ఇద్దరు. పివి అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించి గంభీరంగా గొంతు సవరించుకొని భూ సంస్కరణలను సమర్థించే వారంతా శాసనసభలో కూర్చోవచ్చు, మిగతా వారంతా వెళ్ళిపోవచ్చు అని స్పష్టంగా ప్రకటించాడు. భూస్వామ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు లేచి కేకలు పెట్టారు. మంత్రివర్గ సభ్యులంతా ఇది ఇందిరమ్మ పథకం అని నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ భూస్వామ్య వర్గ మంత్రులకు లోపల ఇష్టం లేదు, కుత ఉడికిపోతున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగానే వాళ్ళు కూడా సనగడం మొదలు పెట్టారు. సారవంతమైన వాటిని బట్టి కేటగిరీలుగా విభజించినటువంటి ఇది భూ సంస్కరణల బిల్లు పెట్టే టైంకి రెడ్లు దాన్ని అడ్డుకోవడానికి పిడతల రంగారెడ్డి తప్పించుకొని పోయిండు. ఈ బిల్లును ప్రవేశపెడితే ఎట్లా అని చెప్పి జగన్నాథరావుకు భారీగా డబ్బులు ఎరజూయించారు. ఈ రకంగా బిల్లు వచ్చేసింది. మొత్తానికి బిల్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు, మనకు పాట ఉంటుంది, నూటికి ఏదో కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి దోచుకున్నారనేటువంటి ఒక పాట ఉంటుంది. అదేం పాట? ఆర్ నారాయణమూర్తిదో ఏదో దాసరి నారాయణరావుదో ఒక సినిమాలో ఉంటుంది. ఆ కుక్క పేరున నక్క పేరున ఇగో ఇక్కడ ఎంటర్ అయినవి. ఏమని, ఈ 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దంటే ఏం చేసిరు, ఇంట్లో పని ఉన్న పేరు మీద, వీళ్ళకు కూడా తెలియదు ఆ భూములు ఉన్న సంగతి, వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద చేసి పేదవాళ్ళకి పంచకుండా మళ్ళీ వీళ్ళ చుట్టే తింపుకొని అట్లా చేసిరు. ఈ ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అట్లా దెబ్బ కొట్టిరు వీళ్ళే. కొట్టిన తర్వాత ఈ దెబ్బ కొట్టిన తర్వాత ఇప్పుడు నిజాం దగ్గర ఉన్న 40 లక్షల ఎకరాలు, వీళ్ళ చేతిలో ఉన్న 1 కోటి ఎకరాలు, ఇది వాస్తవానికి పేదవాళ్ళకి దక్కాల్సిన భూమి.
దక్కకుండా ఎన్ని రకాలుగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాకా తీసుకొచ్చిన చూడండి. ఆ తర్వాత వీళ్ళు ఈ అన్యాయం చేస్తున్నారని చెప్పి పివి నరసింహారావు గారు మా భూములు గుంజుకున్నాడని శకబెట్టి ఈయనని సీఎం పదవి నుంచి దించేసారు. వీళ్ళే ఈ రెడ్లు వెలమలు కలిసి పివి నరసింహారావు గారిని పదవి నుంచి దించేసారు. మీకు ఒకటి తెలుసో లేదో, పివి నరసింహారావు గారు చనిపోతే కేసీఆర్ గారు పోలే, కానీ పివి నరసింహారావు గారి కూతుర్ని ఎమ్మెల్సీని చేసిండు. సో వాళ్లకు పివి కుటుంబం పైన, బ్రాహ్మణ సామాజిక వర్గం పైన, ఈ రెండు వర్గాలకు అత్యంత కోపం ఉంటుంది. వాస్తవానికి పేద వర్గాలకు భూమి అందాలని ఆలోచన చేసింది పివి నరసింహారావు గారు, బ్రాహ్మణుడు అయ్యండి. ఆయన చేయడమే కాదు, ఆయనకున్న 500 ఎకరాల భూమిని పంచిండు పేదోళ్లకు. ఈ రకంగా పంచితే ఈ రెడ్లు వెలమలు కలిసి మొత్తం భూస్వామి వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. ఈయన దించేసిరు. నీలం సంజీవారెడ్డి దిగిండు. అంతకంటే ముందు నీలం సంజీవారెడ్డి, చెన్నారెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళందరూ కలిసి భూ రికార్డులన్నీ తమ దగ్గర పెట్టుకొని మొత్తం ఆడిందే ఆట పాడిందే పాట ఇవాల్టికి జరుగుతూ ఉంది.